హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మీకు కేవలం మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు మనకి ఎటువంటి ప్రదేశాలు అయితే కనిపిస్తాయో వాటి గురించి మాత్రమే మీకు వివరించడం జరుగుతుంది. పూర్తిగా ఈ వీడియో అంతా మన ట్రైన్ జర్నీ మీదే ఆధారపడి ఉంటుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే ఇప్పుడే స్కిప్ చేయొచ్చు. ఇక మనం టాపిక్లోకి వెళ్తే, మన ట్రైన్ అయితే ఇప్పుడే తెలంగాణ యొక్క బార్డర్ క్రాస్ చేసి మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయింది. మహారాష్ట్రలోని బలార్షా అనే ఊరు దాటిన తర్వాత అతి పెద్ద ఫారెస్ట్ ఏరియా అయితే మనకి ఎంటర్ అవుతుంది. ఈ విధంగా మహారాష్ట్రలోనే అతి పెద్ద ఫారెస్ట్ ఏరియాలోకి అయితే మనం ఇప్పుడు ఎంటర్ అయ్యి ఉన్నాం. ఈ ఫారెస్ట్ ఏరియా అంతా దాదాపు 61,579 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అయితే కలిగి ఉంటుంది. మన ట్రైన్ వచ్చేసి దాదాపు ఈ ఫారెస్ట్ ఏరియాని క్రాస్ చేయడానికి 1 అవర్ పైగా జర్నీ చేయవలసి ఉంటుంది. అయితే మహారాష్ట్ర రాష్ట్రంలో అతి పెద్ద ఫారెస్ట్ ఏరియా ఇది. ఇందులో మనకి రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా కింద దాదాపు 49,546 కిలోమీటర్లు అయితే మార్క్ చేసి ఉంటుంది. ఈ ప్రదేశంలోకి అయితే ఎవరిని కూడా అనుమతించరు. ఫారెస్ట్ రూల్స్ ప్రకారం రిజర్వ్డ్ ఫారెస్ట్లోకి ఏ ఒక్క వ్యక్తిని కూడా అనుమతించడం జరగదు. ఎటువంటి అనుమతి లేకుండా ఈ ఫారెస్ట్ ఏరియాలో మనుషులు సంచరించడం అనేది చట్టరీత్యా నేరంగా చెప్పవచ్చు. ఇందులో 6,733 స్క్వేర్ కిలోమీటర్స్ అనేవి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఏరియాగా గుర్తించడం జరిగింది. అలాగే 5,300 చదరపు కిలోమీటర్స్ అనేవి అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ ఏరియాగా ఫారెస్ట్ అధికారులు అయితే మనకి నోటీస్ చేయడం జరుగుతుంది. ఈ అతి పెద్ద ఫారెస్ట్ ఏరియాలో అనేక రెడ్ జోన్స్ అయితే ఉన్నాయి. ఈ రెడ్ జోన్స్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ట్రైన్ అయితే ఆగదు. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మాత్రమే సంబంధిత అధికారులకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసినప్పుడు మాత్రమే మన ట్రైన్ని అక్కడ నిలిపివేయడం జరుగుతుంది. అలాగే ట్రైన్కి ఏదైనా రిపేర్ వచ్చిన సందర్భంలో మాత్రమే అక్కడ ట్రైన్ ఆపడం జరుగుతుంది. ఆ పరిస్థితుల్లో అక్కడ ట్రైన్ ఆపిన వెంటనే కూడా రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. మేము జర్నీ చేసే సమయంలో అయితే ట్రైన్ ఎప్పుడైతే మహారాష్ట్రలోని ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అవుతుందో, ఎంటర్ అయ్యే ముందుగానే ఆర్పిఎఫ్ సిబ్బంది వచ్చేసి మనకి ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైన్ యొక్క డోర్స్ అలాగే విండోస్ అనేవి ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. అయితే అన్ని ఏరియాల్లో క్లోజ్ చేయమని చెప్పరు. ఏవైతే రెడ్ జోన్ ఏరియాస్ ఉంటాయో అక్కడ మాత్రం ఖచ్చితంగా ట్రైన్ యొక్క డోర్స్ అలాగే విండోస్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రెడ్ జోన్ ఏరియాస్లో అన్ఐడెంటిఫైడ్ హ్యూమన్స్ ఆర్ యానిమల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనే ఉద్దేశంతో ముందుగా మనకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చి తగిన జాగ్రత్తలు తీసుకోమని అయితే మాకైతే చెప్పారు. దాన్ని మేము ఫాలో అవ్వాలి. కొంత ఫారెస్ట్ ఏరియాలో అయితే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. అక్కడ మనం చాలా ఫ్రీగానే విండోస్ మరియు డోర్స్ అనేది ఓపెన్ చేసుకుని ఈ విధంగా మనం ఫారెస్ట్ని అయితే చూడవచ్చు. కేవలం కొన్ని ఏరియాస్కి మాత్రమే ఇటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా ఆ రెస్ట్రిక్షన్స్ మాత్రం మనం పాటించాలి. ఎందుకంటే అక్కడ రెడ్ జోన్ ఏరియాస్గా ప్రకటించినప్పుడు ఫారెస్ట్లో ట్రైన్ అనేది ఒక్కొక్కసారి స్లోగా వెళ్ళవచ్చు, అలాగే స్పీడ్గా వెళ్ళవచ్చు. స్లోగా వెళ్ళేటప్పుడు ఎవరైనా కూడా ట్రైన్లోకి అన్ఐడెంటిఫైగా ఎంటర్ అవ్వచ్చు లేదా రాళ్ళు విసరొచ్చు అనే ఉద్దేశంతో ఈ రూల్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. కేవలం ఈ ఫారెస్ట్ ఏరియాలో మనం క్రాస్ చేసేటప్పుడు మాత్రమే ఈ రూల్స్ మనకు వర్తిస్తాయి. ఎప్పుడైతే మనం జనసంచారంలోకి వస్తామో అప్పుడు చాలా ఫ్రీగా అయితే మనం ఉండొచ్చు. చూడండి, ఇక్కడ మన ట్రైన్ అయితే ఇప్పుడే ఫారెస్ట్ ఏరియాని క్రాస్ చేసి పక్కనే ఉన్నటువంటి ఏదో చిన్న చిన్న విలేజెస్ అనుకుంటా ఇవి, అక్కడికైతే వచ్చేసింది. ఇక్కడి నుంచి మన జర్నీ అనేది చాలా సాఫీగా జరుగుతుంది. ఇక్కడి నుంచి మనం చిన్న చిన్న విలేజెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ముందుకైతే వెళ్దాం. ఇప్పుడే మనం ఒక చిన్న ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఈ ఊరి పేరు వచ్చేసి కెల్జార్ అంట. కొంచెం కొత్తగా ఉంది. మనకైతే ఈ పేర్లు చెప్పడానికి నోరు కూడా తిరగకపోవచ్చు. మనకి కొత్త అలవాటు కాబట్టి మనకి ఇలాగే ఉంటుంది. ఇక్కడ చాలా ఏరియాస్లో చూసుకుంటే కనీసం కొన్ని విలేజెస్లో అయితే రైల్వే స్టేషన్స్ కూడా పూర్తిగా కన్స్ట్రక్టెడ్ అయితే లేవు. ఇప్పుడే డెవలప్ అవుతున్నాయి. మేబీ చిన్న చిన్న విలేజెస్ కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో రైల్వే స్టేషన్స్ అయితే ఇంకా కట్టలేదేమో, మనకైతే తెలియదు. దాదాపు చాలా ఏరియాస్లో అయితే చూస్తున్నాం. చాలా ఏరియాస్కి రైల్వే స్టేషన్స్లో కనీసం ప్లాట్ఫామ్స్ కూడా ఇక్కడ లేకుండానే మనం చూడవచ్చు. అయితే ఇప్పుడిప్పుడే కొన్ని ఏరియాస్లో కొత్తగా రైల్వే స్టేషన్స్ అయితే నిర్మిస్తున్నారు.
దాదాపు ఈ మహారాష్ట్ర ఏరియా అంతా అవుట్స్కట్స్లో అయితే ఇదే విధంగా ఉంటుంది. మెయిన్ టౌన్లోకి వస్తే టౌన్ చాలా అద్భుతంగా ఉంటుంది. టౌన్ అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా చూడలేకపోవచ్చు. మేబీ ఇది చిన్న చిన్న విలేజెస్లో గుండానే మన జర్నీ అయితే ముందుకు తీసుకెళ్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ మహారాష్ట్ర యొక్క క్యాపిటల్ వచ్చేసి ముంబై, మనందరికీ తెలిసిందే. ఇదే బిజినెస్ క్యాపిటల్గా కూడా చెప్పుకోవచ్చు ఇండియాకి. మన ట్రైన్ జర్నీ అనేది ముంబై మీదుగా వెళ్తే బాగుండు అనుకున్నాను. అయితే మనకు అలాంటి అవకాశం లేదు. మనమైతే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికైతే వెళ్ళవలసి ఉంటుంది. మనం ఇంకొంచెం దూరం ప్రయాణించిన తర్వాత మన ట్రైన్ అనేది మహారాష్ట్రలో నుంచి మధ్యప్రదేశ్లోకి అయితే మనకి ఎంటర్ అవుతుంది. అటు నుంచి ఇంకా చిన్న చిన్న విలేజెస్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మనం యూపీ వెళ్ళాల్సి ఉంటుంది. మేబీ మీకు ఇక్కడ నుంచి కొంచెం మీకు ఇటువంటి ఏరియాసే కనిపిస్తూ ఉంటాయి అతి ఎక్కువగా. అయితే ఇవి ట్రైన్లో మనకి చూడటానికి అయితే చాలా అందంగా ఉంటాయి. మనకి వీడియోస్లో చూడటానికి మనకి ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా నాకైతే చెప్పడం తెలియట్లేదు. ట్రైన్లో నుంచి మనం ఇలాంటి విలేజెస్ని, ఇలాంటి ఏరియాస్ని మనం చూసినప్పుడే ఏదో ఒక తెలియని కొత్త అనుభూతికి అయితే మనం లోన్ అవుతూ ఉంటాం. ఎందుకంటే ఈ ఏరియాస్ అనేవి ఆ విధంగా ఉంటాయి. మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఏరియాస్ అయితే ఇక్కడ ఉండవు. మన సౌత్లో చూసుకుంటే మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా చాలా అందంగా, మనసుకు ఆహ్లాదకరంగా అయితే మనకి ట్రైన్ జర్నీ కొనసాగుతుంది. కానీ నార్త్ ఇండియాకి వచ్చేసరికి ఈ ట్రైన్ జర్నీ అనేది ఎంతో ఇబ్బందిగా, ఇబ్బంది అంటే మనసుకి ఒక చిన్న బాధని కలిగించే విధంగా ఏరియాస్ అన్నీ ఈ విధంగా ఉన్నాయి. ఇటువంటి ఏరియాస్లో కూడా ఎలా జీవిస్తారు, ఎలా నివసిస్తారు, ఎక్కడో దూరంగా కొన్ని ఇళ్ళు ఉంటాయన్నమాట. ఇలాంటి ఫారెస్ట్ ఏరియాస్కి కొంచెం దూరంగా, చూడటానికి ఫారెస్ట్ ఏరియా లాగే ఉంటుంది ఆల్మోస్ట్ అంతా కూడా. అయితే వీటిల్లోనే కొంత దూరంలో కొంతమంది ప్రజలైతే ఇల్లు నిర్మించుకొని నివసిస్తూ ఉంటారు. అటువంటి ఇళ్లలో ఉండే వాళ్లకు ఏ విధంగా అన్ని సౌకర్యాలు అందుతున్నాయో మనకైతే పూర్తిగా అర్థం కాదు. మనమైతే ఒక్క రోజు కూడా ఇక్కడ ఉండలేము. వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు అనేది నిజంగా చెప్పాలంటే హ్యాట్సాప్ అనే చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ మీరైతే నార్త్ ఇండియాలో ట్రైన్ జర్నీ కానీ, బస్ జర్నీ కానీ చేసినప్పుడు మీకైతే కొత్త ఆలోచనలు, అలాగే మీ మనసుకి ఏదో ఒక తెలియని లోటు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. కొన్ని ఏరియాస్ అనేవి మన మనసుని ఆ విధంగా హత్తుకుపోయేలా ఉంటాయి. అలాగే కొన్ని ఏరియాస్ అనేవి మన మనసుకి బాధను కలిగించే విధంగా ఉంటాయి. ఇటువంటి ఫారెస్ట్ ఏరియాస్లో, అలాగే ఊరికి చాలా దూరంగా కొన్ని ఇళ్ళు అయితే నిర్మించుకొని ప్రజలు జీవిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని చూస్తే మనకైతే ఒక తెలియని బాధే కలుగుతుందని చెప్పవచ్చు. ఎటువంటి సౌకర్యాలు లేకుండా కూడా ప్రజలు నివసిస్తారా అనే విధంగా ఉంటుంది ఇక్కడైతే. నిజం చెప్పాలంటే కొన్ని విలేజెస్ అయితే కరెంట్ ఉండదు, కనీస రోడ్లు, ట్రాన్స్పోర్ట్ ఉండదు, ఏదైనా ఇబ్బంది వస్తే బయటికి వెళ్ళడానికి స్కూల్స్ ఉండవు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇప్పుడిప్పుడే ఈ ఏరియాస్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో అయితే డెవలప్మెంట్ జరుగుతున్నాయి. మేబీ స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు అయితే ఇదే విధంగా మనకి కొనసాగుతూనే ఉంది. పూర్తిగా డెవలప్మెంట్ అనేది మనకి తక్కువగానే చూడవచ్చు. అయినప్పటికీ ఇక్కడ ప్రజలైతే మనలాగా భయపడకుండా ఎంతో ఫ్రీగా, ధైర్యంగా అయితే జీవిస్తూ ఉంటారు. ఇక్కడ చూపిద్దామంటే మీకు ఇల్లు అయితే కనిపించట్లేదు. ఇది మేబీ పూర్తిగా ఫారెస్ట్ ఏరియా కావచ్చు. మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి కొన్ని ఇళ్ళు అయితే కనిపిస్తాయి చాలా దూరంగా. ఇదంతా కూడా నార్మల్ ఫారెస్ట్ ఏరియా, అంత రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా ఏం కాదు. చూస్తే మనం జనసంచారంలోకి అడుగు పెడుతున్నట్టే ఉంది. మన ట్రైన్ అనేది ముందుకు వెళ్తుంది. పవర్ ప్లాంట్ ఈ ఫారెస్ట్ ఏరియా దగ్గరలోనే మనకి పవర్ ప్లాంట్స్ కూడా కన్స్ట్రక్టెడ్ అయ్యి ఉన్నాయి. మేబీ చిన్న స్టేషన్ ఏమన్నా ఎంటర్ అవుతుందో అర్థం కావట్లేదు. ఎస్, అయితే ఉండొచ్చు. అది ఒక చిన్న స్టేషన్ అనేది మనకి ఇప్పుడే ఎంటర్ అయ్యింది. చూసారా, మనకి స్టేషన్ వస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. మన వైపు అయితే మనకి స్టేషన్ వస్తుందంటే ప్లాట్ఫామ్స్, ఎస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇక్కడ, పర్లేదు. మన దగ్గర కూడా ఈ విధంగా ఉంటాయి ప్లాట్ఫామ్స్. అయితే ఇక్కడ అన్ని ఏరియాస్లో ఉండవు. చూడటానికి అది మొత్తం ఫారెస్ట్ ఏరియా లాగే ఉంది, కానీ మనకి ఇళ్ళు అయితే కనిపించట్లేదు. కానీ ఇక్కడ స్టేషన్ అయితే ఉంది.
జనాలు కూడా మనకి ఎక్కువగా కనిపించట్లేదు, కానీ అక్కడక్కడ ఒక్కొక్కరు అయితే మనకు కనిపిస్తున్నారు. ఇటువంటి ఏరియాస్లో మనం అయితే ఖచ్చితంగా నివసించలేము అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఊరు అనేది ఎక్కడో కొంచెం తక్కువగా ఉంటుంది, చాలా తక్కువ ఊరైతే ఉంటుంది. ఎక్కువగా మనకి ఫారెస్ట్ ఏరియానే కనిపిస్తుంది. ఒక చిన్న స్టేషన్ అయితే మనం ఇప్పుడే క్రాస్ చేసి ముందుకైతే వెళ్తున్నాం. మేబీ ఇది కొంచెం పెద్ద ఊరు అయి ఉండొచ్చు, మనకి బిల్డింగ్స్ అవి కనిపిస్తున్నాయి. ఇటువంటి ఊర్లు కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. అంటే పూర్తిగా డెవలప్మెంట్ అయిన ఊర్లో ఉంటాయి, కాని ఊర్లో ఉంటాయి. ఇది అన్ని రాష్ట్రాలకి ఉన్న ఇబ్బందే. మేబీ మన సౌత్లో కూడా అన్ని విలేజెస్ అయితే పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అయ్యలేవు. మనం ఎప్పుడైనా కూడా రాయలసీమ ఏరియాలోకి మనం జర్నీ చేసినప్పుడైతే మనకి సేమ్ ఇలాంటి అనుభూతి మనకి కలుగుతూ ఉంటుంది. అనంతపూర్, మీకు గుత్తి, గుంతకల్ అటునుంచి మనకి బెంగళూరు వెళ్ళేటప్పుడు అయితే మనకి సేమ్ ఇదే విధంగా అతి ఎక్కువ ఎడారి ఉంటుంది, పెద్ద పెద్ద గృహలు ఉంటాయి, పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. ఆ ఏరియా అంతా కూడా మీకు ఇదే విధంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే మన కోస్తాంధ్ర కొన్ని జిల్లాలతో పోల్చుకుంటే రాయలసీమ ఏరియాల్లో మనం ట్రైన్ జర్నీ చేసినప్పుడు మనకు కలిగే అనుభూతి అనేది దానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదే సేమ్ మనం నార్త్ ఇండియాలో కనుక మనం ట్రైన్ జర్నీ కానీ బస్ జర్నీ కానీ చేసినప్పుడు అయితే మనకి యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ అని అనిపిస్తుంది. అంటే మన రాయలసీమలో ఏ విధంగా అయితే ఉంటుందో దానికంటే కొంచెం ఎక్కువగా ఈ నార్త్ ఇండియాలో అయితే మనకు ఉంటుంది. చూడటానికి కొన్ని కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నప్పటికీ కూడా ఇదంతా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అయిన ఏరియాలాగా అయితే కనిపించట్లేదు. ఇదే ప్రదేశాల్లోనే హౌసెస్ అనేవి నిర్మించుకొని ఉంటున్నారు, మనం చూడవచ్చు పూర్తిగా. ఈ విధంగా అయితే మనకి జర్నీ అయితే కొనసాగుతూ ఉంది. ఇంకా మనం పూర్తిగా 1.5 డే జర్నీ అయితే చేయాల్సి ఉంటుంది మనం యూపీలోని అయోధ్యకి వెళ్ళాలంటే. అప్పటిదాకా మీకు ఈ కామెంటరీ తప్పదు, నాకు ఈ వీడియో తీయకుండా ఉండడం తప్పదు. కాబట్టి మనం కొంచెం ఓపికతో అయితే ముందుకెళ్దాం. ఇంకా ముందు ముందు మనకి ఎటువంటి ప్రదేశాలు అయితే మనకి కనిపిస్తాయో, మన ట్రైన్ ఎటువంటి విలేజెస్ అయితే క్రాస్ చేసుకొని ముందుకు వెళ్తుందనేది చూద్దాం. ఇప్పుడు సాయంత్రం అవుతుంది, మనకి ఇంకొంచెం సేపట్లో చీకటి అయితే పడుతుంది. అప్పటి వరకే మనం ఈ వీడియోని తీయగలం. తర్వాత మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ వీడియో అనేది తీసి అప్లోడ్ చేయటం జరుగుతుంది. దాదాపు ఇక్కడి నుంచి అయితే అయోధ్య వెళ్ళేంత వరకు కూడా కొన్ని విజువల్స్ అయితే క్యాప్చర్ చేసి మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఎందుకంటే నేను మొదటిసారి నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడైతే నా దగ్గర అప్పుడు మొబైల్ ఫోన్ కూడా ఖచ్చితంగా, అంటే వీడియో తీసేంత మొబైల్ ఫోన్ కూడా నా దగ్గర లేదు, చాలా చిన్న ఫోన్ ఉండింది. అప్పుడు అవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది ఇలాంటి ఏరియాస్ని వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తే బాగుండు అని. అయితే నార్త్ ఇండియాలో మనకి ట్రావెల్ చేయాలనే ఉంది, కానీ కుదరడం లేదు. ఈ కుదరని పరిస్థితుల్లో మనం ఈ ట్రైన్లో జర్నీ చేసినప్పుడు ఇలాంటి ప్రదేశాలని వీడియో తీయాల్సి వస్తుంది. లేదంటే మామూలుగా జర్నీ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా నార్త్ ఇండియాని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసే అవకాశం అయితే ఇన్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నా కల ఏంటంటే ఇండియాని మొత్తం ఒకసారైనా కూడా పూర్తిగా చుట్టూ తిరిగి రావాలని. ప్రతి ఒక్క స్టేటు, అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు అంటారు కదా, అవి కూడా అన్నీ మొత్తం మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని భాగాలని సందర్శించి వీడియోస్ తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కాకపోతే ప్రజెంట్ అయితే మనకి పరిస్థితులు అనేవి అనుకూలించట్లేదు, కానీ తప్పకుండా ఏదో ఒక రోజు మన కల అయితే నెరవేరుతుంది. ఇండియా మొత్తాన్ని చుట్టూ తిరిగి రావాలని. చూద్దాం ముందు ముందు అవకాశాలు ఎలాగైతే ఉంటాయో. ప్రజెంట్ అయితే మనకి ఈ విధంగా కొంచెంగా మన కళ తీరుతుందని అనుకోవచ్చు. అంటే పూర్తి స్థాయిలో కాదు, అంటే ట్రైన్ జర్నీ చేస్తే అంత పూర్తిగా ఏముంటుంది, మనం కేవలం ఈ రైల్వే ట్రాక్ మీద ట్రైన్ పోతూ ఉంటుంది, మనకి చుట్టుపక్కల కనిపించే మాత్రమే ఉంటాయి. అదే మనం ఇండివిజువల్గా మనం జర్నీ చేసినప్పుడైతే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆగొచ్చు,
స్టే చేయొచ్చు, మనకు అన్నీ అనుకూలంగా అయితే ఉంటాయి. ఇక్కడ ఏదో చిన్న రివర్ కూడా మనం ఇప్పుడే దాటాం, ఏదో నది అనుకుంటా, పేరైతే తెలీదు. నదులతో పోల్చుకుంటే మనకి అయోధ్య దగ్గర సరయూ నది ఉంటుంది. సరయూ నది మనం చూడవచ్చు. అలాగే ఇప్పటి వరకు నేను చూసిన నదులు అంటూ ఏమున్నాయంటే, మాకు విజయవాడ దగ్గర కృష్ణా నది ఉంటుంది, కృష్ణా నది చూసాం. అలాగే మనకి ఈస్ట్ వెస్ట్ గోదావరి దగ్గర మనకి డిస్ట్రిక్ట్స్ దగ్గర గోదావరి నది అనేది మనకి ప్రవహిస్తూ ఉంటుంది. పోతే నెల్లూరులో మనకి పెన్నా నది ఉంటుంది. ఇవి 3 ప్లస్ నెక్స్ట్ చూడబోయే సరయూ నది. బెంగళూరు వెళ్ళినప్పుడు మనకి కావేరీ నది అయితే నేనేం చూడలేదు ఎప్పుడు. ప్రజెంట్ అయితే ఈ 3 నదులు మాత్రమే అఫీషియల్గా చూసాము. చూద్దాం ఇంకా ముందు ముందు మన జర్నీ ఏ విధంగా అయితే కొనసాగుతుందో. ఇప్పుడే సాయంత్రం అయింది, లైట్స్ కూడా వెలుగుతున్నాయి, చీకటి పడినట్టే ఉంది. మనకి వీడియో అనేది ఎక్కువసేపు కొనసాగకపోవచ్చు, ఒకవేళ చీకటి పడితే మనకంత క్లియర్గా మనకి వీడియో క్యాప్చర్ అనేది ఉండదు. కాబట్టి మిగిలిన వీడియోస్ని రేపైతే మనం కంటిన్యూ చేద్దాం. సేమ్ ఇదే ప్యాటర్న్లో మనకి ఇంకా ఒక 4-5 వీడియోస్ అయితే వస్తాయి. అంటే సేమ్ ఈ ట్రైన్ జర్నీ లాగే. తర్వాత మనకి అక్కడ అయోధ్యలో ఏ విధంగా అయితే ఉంటుందో, అక్కడ మన దర్శనానికి ఏ విధంగా వెళ్ళాలి, అక్కడ ఏమేమి చూడదగ్గ ప్రదేశాలు అయితే ఉంటాయో అవన్నీ మీకు క్లారిటీగా వీడియో తీస్తాం. రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా మనకి యూపీలో మనం ఏ విధంగా మన ట్రైన్ జర్నీ కొనసాగుతుందో అది కూడా వీడియో తీసే ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా. అయితే నేను ఏదైతే చూశానో నా కళ్ళతోటి అదే మీకు కొంచెం చూపిద్దాం అనే ఉద్దేశంతో ఈ వీడియో తీయటం. మేబీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం కదా, ఎలాగో చేస్తే మనకు వ్యూస్ వస్తే అమౌంట్ ఎలాగో వస్తాయి. సో అది చూద్దాం. మిగిలిన వీడియోస్ అయితే మనకి రేపు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు